హలో అందరికీ. ఏంటి చపాతీలు ఎన్ని ఉన్నాయని చూస్తున్నారా? మా ఫ్రెండ్ అయితే షిరిడి వెళ్తుంది. షిరిడి వెళ్తుంటే నేను కూడా వెళ్ళి హెల్ప్ చేశాను అనమాట. చపాతీలు టమాటా కర్రీ చేసుకొని వెళ్ళింది. ఈరోజైతే మా అమ్మ ఇంటికి వచ్చిందనమాట. మా అమ్మ, మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి ఇద్దరు వచ్చారు. వస్తూ వస్తూ మా కోసం అయితే ఇలా స్నాక్స్ తీసుకొచ్చారు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన అమ్మోళ్ళకైతే మనం చిన్నపిల్లలమే కదా, వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు నా కోసం అయితే చెక్కలు, చక్రాలు, అలాగే బొబ్బట్లు, ఇంకా అలాగే కేక్ కూడా తీసుకొచ్చారు. వాటితో పాటు ఇంకా మామిడికాయలు కూడా తెచ్చారు. సీజన్ అయితే మామిడికాయల సీజన్ అయిపోయింది కదా, నేను చూపించడం మర్చిపోయాను. అది ఇక్కడ ఏంటంటే చక్రాలు అయితే బాగా కరకరలాడుతూ వచ్చాయన్నమాట. చాలా బాగా చేసిద్ది మా అమ్మ వంటలు. చెక్కలు, చక్రాలు కూడా రెండు క్రిస్పీగా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే నేను ఆగలేకపోతున్నా, తింటా ఉన్నా, మీకు చూపిస్తానే ఉన్నా, టేస్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి చక్రాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇక్కడైతే మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది కదా, ఈరోజు వంట చేస్తా పిన్ని అని చెప్పింది. ఇక్కడ నుంచి అయితే గెరెట తిప్పుతానే ఉంటుంది. మీరు కూడా వినండి మా సంభాషణ ఎలా ఉంటుందో. ఇక్కడి నుంచి మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ వంట చేసాము. ఏం వంట లేదండి, పెద్ద వంట. ఆలు ఫ్రై చేసింది అంతే. ఇక్కడైతే మా అమ్మాయి వంట చేయమంటే మాత్రం వీడియో అయిపోయిందాక మొదటి నుంచి చివరి వరకు గంట తిప్పుతానే ఉందండి. ఎందుకు గోరెండాకేసేది కిల్లి తినకుండా నోరెరగడానికి? ఓ, మా అమ్మాయి అయితే ఇలా చేస్తుంది అనమాట వంటలో. అంతేనా? అంతే. కరివేపాకు వేసి గోరెండాకు అంటుంది. ముక్కలన్నీ కింద బాగొడుతుంది. వంట నేర్పిస్తుంది మా అమ్మాయికి ఈరోజు. మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చిందనమాట ఊరు నుంచి. ఏం వేస్తున్నావు ఇప్పుడు? పసుపు. చాలు. ఉప్పు కూడా కొంచెం. అది ఇది కొంచెం సాల్ట్ చాలు. చాలు, మళ్ళీ వేసుకోవాలి కావాలంటే. ఇప్పుడు మళ్ళీ సగం ముక్కలు కింద వేస్తుంది అనమాట. లేదు సార్, జాగ్రత్తగా తిప్పుతా. జాగ్రత్త తిప్పావు? జాగ్రత్తగా తిప్పుతా. చూస్తున్నా తిప్పుతా. మిక్సింగ్. ఈరోజు మా పాప వంట చేసి మేము తిని తెల్లారిపోవాలి. మేడం గారు ఇది అడుగంటుతుంది, ఏం చేయాలి? తిప్పాలి అడుగంటకుండా. తిప్పుతూనే ఉన్నా. మరి కూరలు నేర్పించు, వంట నేర్పించు అంటే నేర్చుకోవాలి కదా. మరి నేర్చుకోవాలంటే మరి కనీసం గంట తిప్పడం అన్న చేత కావాలి కదా. నిండుగా ఉంటే ఎలా తిప్పుతారు? ఇది ఫ్రెండ్స్ చూడండి, నిండుగా ఉన్నాయి అంటున్నాయి. కొంచెం పెద్ద కళాయి పెడతారు కానీ ఇంత చిన్న కళాయి పెట్టి ఇంత చిన్న పాపను వంట చేయమంటే ఎలా? పాప. నీకు ఇంకా ఏమి కర్రీస్ చేయడం వచ్చు? బిర్యానీ చేస్తావా? చేస్తా. చికెన్ చేస్తావా? చేస్తా. ఎవరు నేర్పించారు? నువ్వే. చిన్నప్పటి నుంచి మీ వంటలు చూస్తే పెరిగాను. అందుకే ఇంత బాగా చేస్తున్నా. సగం కింద సగం పైన తుడిచావుగా పొయ్యి. తుడిచావులే. వంట చేయమంటే ఇంకేదో చేస్తుంది. ఈరోజు వీడియో అయితే ఇదే. ఇంకా ఎడిటింగ్ చేసే పని లేదు, కట్ చేసే పని లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఇంకెలా పెట్టేస్తా వీడియో. 2 నిమిషాలు వచ్చినా 3 నిమిషాలు వచ్చినా మా అమ్మాయి వంట చేయాలి, నేను తినాలి. ఇంకెంతే వీడియో. ఈరోజు ఏం చేయలేదు. ఈరోజు జోకులు బాగా వేస్తుంది. మీ దగ్గర నేర్చుకున్నా. అవునా? ఏదోలే, అలా గోపి అన్నయ్య దేవల్ల ఇలా. కానీ క్లారిటీ అస్సలు. నువ్వు నా వంట మిస్ అయిపోయావు. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా అన్నకి వినపడేలాగా. అన్నా, నువ్వు నా వంట మిస్ అయిపోయావు. చెల్లి వచ్చి తింటాను ఈసారి వచ్చినప్పుడు అంటాడు. ఇది ఆడ మరి పెద్ద వంట. బంగాళదుంప ఫ్రై చిన్న అన్నా కానీ అన్న చెల్లికి అన్నకి
పెద్ద అచీవ్మెంట్స్ అనమాట చెల్లెలు చేసేవి. ఫేస్ ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటావా? సిగ్గేస్తుంది. సిగ్గు బొగ్గేస్తుందా? ఈ కూర కానీ బాగలేకపోవాలి. ఏంటి మాడిపోయిన అయ్యా ముచ్చట్లో పెట్టుకొని మార్చేసి బాబాయ్ ఇద్దరిని అసలు కనిపించట్లేదు ఈ కూర ఈ వీడియోలో. నేను చేస్తున్నా ఇంకెందుకు కనబడింది. అయ్యో రామా, కైపింగ్. ఇంకా కారం వేయకుండానే చాలా టేస్ట్గా ఉంది. మొక్కుడికి ఇంకేసి చేసింది ఎవరు చేసింది? నేనే. నేనే అంటే నేనే. అది నేనే అంటావా? ఓ మై గాడ్. ఇది కాదు, ఈ కారం కాదు, ఇది మసాలా కారం. ఒక్క స్పూన్ ఎక్కువ వేయద్దు, మంట కొట్టింది. ఇది ఆల్ ఇన్ వన్ కారం, అన్నిట్లోకి ఇదే మాకు. అదే సాంబార్ కారం, మసాలా కారం, కూర కారం, ఎన్ని రకాలుగా ఉంటారో. చాలు చాలు కావ్య, మంట కొట్టింది. ఒకసారి మిక్సీ పాపం అన్న మీద బాబాయ్ మీద ఎంతో ప్రేమతోని, నా మీద ఎలాగో లేదనుకో. ఉంది. ఉందా? ఉంది. సరే అయితే నా మీద కూడా చాలా ప్రేమతో బంగాళదుంప కర్రీ అయితే ఇలా చేసింది. కర్రీ కాదు, బంగాళదుంప ఫ్రై. ఇది ఫ్రై అనాలో కర్రీ అనాలో వీడియోలో ఏం అర్థం కావట్లేదు, అసలుకి క్లారిటీ రావట్లేదు. పర్లా అయినా ఇలాగే పెట్టేస్తాయి, అలా చూసిన వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. ఇలాగే మా పిన్నిని సపోర్ట్ చేయండి, వీడియోస్ అన్ని చూడండి, లైక్ చేయండి, మీకేం కావాలంటే అవి కామెంట్ చేసి అడగండి, ఇంకా షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఇంకా బాగా సపోర్ట్ చేయండి. నువ్వు బాగా చేస్తావు కదా, నువ్వు బాగా చేస్తావని చెప్పి అందరికీ చెప్తున్నా. ఎవరెవరికి ఏమేమి కావాలో చెప్పండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం మా అమ్మాయి వండి చూపెట్టింది, మీరు కూడా చేసుకోవచ్చు. అసలు కూర కలపడం ఎలాగా అనేది ఇప్పుడు నేర్చుకోవాలి మీరు మా అమ్మాయిని చూసి. ఏదేమైనా కానీ మీరు మాత్రం బాగా సపోర్ట్ చేయండి. కూర సంగతి తర్వాత, కూర అయితే ఏదో అయింది. ఓకే అంటే వీడియోలో ఒకలాగా ఉంది, రియల్గా అయితే బాగుంది చూడడానికి. వీడియోలో అయితే ఏందో గుజ్జు కూరలాగా ఉంది. లైటింగ్ తగ్గినట్టుంది, తెలియదు, సరిపోవట్లేదు లైటింగ్. మేము ఈ వీడియోని అయితే ఎలా తీసామో అలాగే న్యాచురల్గా పెట్టేస్తున్నాం. దీనికైతే ఎడిటింగ్ చేయడము, లేకపోతే లైట్లు వేయడము, ఫోకస్ చేయడం ఏం. ఇప్పుడైతే ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి. మా అమ్మాయి గంటతోనే తిప్పి ఇంకా ఇప్పుడైతే కూర రెడీ అయిందని అన్నం పెట్టిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పు పిన్ని అంటుంది. నేనైతే టేస్ట్ చేశాను, బాగానే వచ్చింది, కాకపోతే కొంచెం ఉప్పు తగ్గింది అంతే. అది కూడా నేనే వేయనివ్వలేదు కాబట్టి బాగా చేసింది. టేస్ట్ అయితే చూస్తాను, బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో చెప్పండి.